హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి తీస్ యూట్యూబ్ ఛానల్. కరెంటు బిల్లు పే చేసే డిస్కమ్లకు ఆర్బీఐ సంస్థ వారు కొన్ని కొత్త గైడ్ లైన్స్ అయితే జారీ అయితే చేయడం జరిగింది. గతంలో మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే, థర్డ్ పార్టీకి సంబంధించి కొన్ని యూపీఐ యాప్స్ని మనం యూజ్ చేసి కరెంటు బిల్లు మనమైతే పే అయితే చేసేవారం. ఇక నుంచి ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్లో డిస్కమ్ సంబంధించి ఆప్షన్ మనకైతే కనిపించదు. ఒకసారి మీరు ఇక్కడ డిస్ప్లే మీద మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక థర్డ్ పార్టీ యాప్స్లోకి వెళ్ళి కరెంట్ బిల్ మీరు పే చేద్దాం అనుకుంటే మాత్రం మీకు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అని చెప్పేసి మనకు ఇలా ఒక కాస్ట్ మనకైతే చూపించడం జరుగుతుంది. మరి మనం కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలి అనే వాటి గురించి మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా బ్రదర్ ఈ యాప్ అనేది కొంతమందికి మాత్రమే వర్క్ అవుతుంది, మాకు వర్క్ అవ్వట్లేదని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంకా అదేవిధంగా తెలంగాణ స్టేట్లో మనకు కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట. సౌతర్న్ పవర్ అని చెప్పేసి, ఈస్టర్న్ పవర్ అని చెప్పేసి, నార్థన్ పవర్ అని చెప్పేసి. సో ఈ ఏరియాలో పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యాప్ అయితే వర్క్ అవుతుందని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని యాప్స్ మనకైతే డిజైన్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీరు ఏ ఏరియా కింద వస్తారు, మీరు ఏ యాప్ని యూజ్ చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి, అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మరి మనం డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ 3 ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ ప్రాంతాలను బట్టి వీరైతే యాప్స్ని అయితే యూజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏపీ ఈపీడీసీఎల్ అనే యాప్ని మీరైతే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏపీ సిపిడిసిఎల్, తర్వాత ఏపీ ఎస్పీడీసీఎల్ అనే యాప్ని మీరైతే యూజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఎలాంటి యాప్ యూజ్ చేయాలని అయితే ఇప్పుడు మీకైతే క్లియర్ అండ్ కట్గా చెప్తాను. సో ఈస్టర్న్ పవర్ అని చెప్పేసి ప్లే స్టోర్లో మనకు ఒక యాప్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కరెంట్ బిల్ పే చేయొచ్చు. లేకపోతే మన వెబ్సైట్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను అంటే యాప్కి సంబంధించిన లింకు, వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈస్టర్న్ పవర్ యాప్ అనేది ఎవరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈస్టర్న్ పవర్ అనే యాప్ని మీరు యూజ్ చేసుకొని సో మీరైతే కరెంట్ బిల్ పే చేయొచ్చు. మీ యొక్క కరెంట్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అని ఫెచ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. ఇక అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్ పవర్ అండి. ఈ యొక్క సెంట్రల్ పవర్ యాప్ అనేది ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళు మాత్రమే ఈ సెంట్రల్ పవర్ అనే యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యాప్కి సంబంధించిన లింకు, తర్వాత ఈ యాప్కి సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేనైతే మన వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి సౌతర్న్ పవర్. ఈ యొక్క యాప్ని ఎవరు యూజ్ చేయాలంటే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ నెల్లూరు ఈ కేటగిరీ కింద ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉన్నారో ఈ జిల్లాల్లో వీళ్ళు మాత్రమే ఈ సౌతర్న్ పవర్ అనే యాప్ని వీళ్ళైతే యూజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యాప్కి సంబంధించిన లింకు, తర్వాత వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేశాను, ఒకసారి వెళ్ళి మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక మనకు తెలంగాణ స్టేట్లో టీఎస్ఎస్పీడీసీఎల్ అంటే సౌతర్న్ పవర్కి సంబంధించి ఒక యాప్ అయితే అవైలబుల్గా ఉంది. తెలంగాణ స్టేట్ వారు దీంట్లో మీరైతే కరెంట్ బిల్ పే చేయొచ్చు. ఇక అదేవిధంగా టీజీఎన్పీడీసీఎల్ సంబంధించి మరో యాప్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ కూడా మీరైతే కరెంట్ బిల్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు పే చేసే ముందుగా ఒక విషయాన్ని మీరైతే గుర్తైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ విషయం దేని గురించి అంటే మీరు ఏ మోడ్ ద్వారా అయితే మీరు కరెంట్ బిల్ పే చేస్తున్నారో వీటికి సంబంధించి కొంత పర్సంటేజ్, కొంత అమౌంట్ మీరైతే మన విద్యుత్ శాఖ వారికి మీరైతే ఈ అమౌంట్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు కరెంట్ బిల్ కనుక పే చేసినట్లయితే ₹2.50 మీరైతే వారికి ఎక్స్ట్రాగా మీరైతే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇక డెబిట్ కార్డ్ ద్వారా మీరు చేసినట్లయితే 0.90% వరకు మీరు బిల్ అయితే ఎక్స్ట్రాగా పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్ ఆప్షన్ ద్వారా చేసినట్లయితే 1% వరకు మనం బిల్ ఎక్స్ట్రాగా మనమైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక భారత్ క్యూఆర్ ద్వారా చేసినట్లయితే 0.85% వరకు మనం బిల్ అమౌంట్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రూపే కార్డు ద్వారా మనం చేసినట్లయితే మనం ₹1 కూడా అమౌంట్ అయితే పే అయితే చేయాల్సిన పని లేదు. ఇక యూపీఐ ద్వారా చేసినట్లయితే అంటే గూగుల్ పే ద్వారా కావచ్చు, లేకపోతే మనకు ఫోన్పే ద్వారా కావచ్చు, అమెజాన్ పే ద్వారా కావచ్చు, పేటిఎం ద్వారా కావచ్చు, వీటి ద్వారా మనం చేసినట్లయితే అంటే జస్ట్ ఇది మనం గేట్వే నుంచి జస్ట్ పేమెంట్ మాత్రం తీసుకుంటాం అనమాట. అంతేగాని మనం డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్ళి కరెంట్ బిల్ కట్టలేమన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్లో మనకు డిస్కమ్ అనే ఆప్షన్ కనిపించదు అంతే. కానీ మనం ఏం చేయాలి, యాప్స్లోకి వెళ్ళి మనం అమౌంట్ పే చేయాలన్నమాట. ఆ అమౌంట్ అనేది మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేయొచ్చు అనమాట. సో ఇది ప్రాసెసింగ్ అనమాట. దీనికోసం యూపీఐ ద్వారా చేస్తే మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఇవ్వాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.